మరి ఓకే. ఒప్పుకున్నారా ఇమ్మీడియేట్‌గా? ఇమ్మీడియట్‌గా ఎందుకు ఒప్పుకుంటారండి? అంతే ఒప్పుకోలేదు ఇమ్మీడియట్‌గా. బట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ గేవ్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్. అది హిట్ అయ్యి అంత మంచి పేరొచ్చాక దే వర్ లైక్ ఓకే. ఇంకా ఏం చేస్తాం ఫైన్. 'రాకాస' రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ దే రియాక్షన్? గుడ్ అండి. దే క్వైట్ హ్యాపీ. మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ. మా నాన్న ఇప్పుడు ఓకే. హ్మ్. ఇంకా బాగా చేద్దాం. అంటే మీలాగా ఉంటారేమో మీ నాన్న. ఆల్‌మోస్ట్ అంటే కొంచెం హ్యాపీనెస్ బయట చూపించకుండా రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా కొంచెం మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు మీ ఫాదర్ కూడా కొంచెం లోపల హ్యాపీనెస్ ఉన్న పైకి ఆ స్ట్రిక్ట్‌నెస్ ఉంటదా అనుకోవచ్చా? లోపల హ్యాపీనెస్ బయటకి మాత్రం గట్టిగా ఉంటుంది స్ట్రిక్ట్‌నెస్. చాలా స్ట్రిక్ట్‌నెస్ ఉంటుంది. లోపల హ్యాపీనెస్ ఉంటే బాగుంటుంది మరి. హ్యాపీ ఫీల్ అవ్వాలి మా నాన్న కూడా. ఒక ఫస్ట్ సినిమాకి ఒక లేడీ డైరెక్టర్ అని అంటే మీరన్నదే యాక్చువల్‌గా రావడం అంటే థియేటర్స్‌కి ఆడియన్స్‌ని తీసుకురావడానికే కష్టమైపోతున్న టైంలో మీరు తీసి దాన్ని ఈ రేంజ్‌లో ప్రమోట్ చేసి అది కూడా ఏంటంటే ఒక మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చేసి హీరో అది అలా కాదు యాక్చువల్‌గా. సంగీత్ హ్యాస్ హిస్ ఓన్ ఇది. బట్ కాకపోతే ఏంటంటే కాకపోతే మీరు ఇంత ప్రమోట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ డేనే 5.5 crores అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా! సో ఖచ్చితంగా మీ ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ప్రౌడ్‌గా అయితే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఆబ్వియస్లీ తెలుసు కదండి ఫాదర్స్ బొమ్మరిల్లు ఫాదర్స్ అందరూ బయటికి ఎక్కువ చెప్పుకోలేరు అందరు ఫాదర్స్. సో యా హీస్ హ్యాపీ అండి. బట్ ఏదో రోజు బయటపడతారులేండి. అంటే డైరెక్ట్ గా చెప్పేది మా అమ్మ చెప్తూ ఉంటుంది. నాన్న కళ్ళ తింటే నీళ్ళు పెట్టేసుకున్నారు తెలుసు నేను. ఓకే మమ్మీ సరే. మా మమ్మీ అలా కొంచెం చిన్నగా ఎగ్జాజరేట్ చేసి చెప్తూ ఉంటుంది. అదే అంటున్నా. బట్ ఐ అండర్స్టాండ్ దట్ హీస్ హ్యాపీ. ఆవిడకి పాపం చాలా కష్టం. మీ మమ్మీని తలుచుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అలాగే ఉంటారు, మీ ఫాదర్ అలాగే ఉంటారు. నేను అలా ఉంటానండి. ఎలా అలానే అంటే వెరీ ఎక్స్ప్రెసివ్. ఎక్స్ప్రెసివ్. వెరీ ఎక్స్ప్రెసివ్. బట్ నమ్మలేకపోతున్నాం. ఇప్పటికి మీరు నాతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంచెం నమ్మాలంటే కష్టంగా అంటే ఇమ్మీడియట్ గా అవ్వలేనండి. ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ వెరీ నేను రాసేదే కామెడీ. ఇంకా కామెడీ కంటే ఇంకేం రాస్తాం మనుషుల్ని. అంటే రైటింగ్ లో యాజ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఏడిపించడం ఈజీ, సస్పెన్స్ ఈజీ. ఈజీ అంటే రిలేటివ్లీ కంపారిటివ్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రాయడం ఈజీ. కామెడీ రాయడం చాలా కష్టం, నవ్వించడం చాలా కష్టం. నేను సెకండ్ హాఫ్ 2 థియేటర్స్ లో చూసా కూర్చొని. నవ్వుతున్నారు అసలు మామూలుగా. వాళ్ళు నవ్వుతుంటే నాకు ఏడుపు వస్తుంది. బికాస్ ఐ మీన్ ఇన్ వెరీ గుడ్ వే. అరే నవ్వుతున్నారు అని చెప్పి ఎంత ఎంజాయ్ చేస్తున్నారని. AAA సినిమా అనుకుంటా, అమీర్పేట కూడా. అమ్మాయిలు గట్టిగా నవ్వుతున్నారు హహ అని చెప్పి. రైట్ సైడ్ నుంచి నా వెనక ఒక ఆవిడ ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక నల్లగండ్ల వెళ్ళాం అపర్ణ సినిమా. అక్కడైతే చప్పట్లు కొడుతున్నావు. దట్స్ లైక్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎంజాయింగ్ ద సినిమా. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. అన్ని మర్చిపోయి యు జస్ట్ సీ ద సినిమా అండ్ దెన్ కమ్ అవుట్ బి హ్యాపీ దోస్ 2 hours. సో అది సో నేను రాసేదే కామెడీ. అట్లీస్ట్ నేను ఎక్స్ప్రెసివ్ లేకపోయినా నా పెన్ ఎక్స్ప్రెసివ్ ఉంటుంది. సో ఐ యామ్ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్. నెక్స్ట్ సినిమా నుంచి ఎవరు అడగలేండి. ఫస్ట్ సినిమా కాబట్టి ఇన్ని అడుగుతున్నారు. ఫస్ట్ సారి అసలు అంటే ఏంటి అమ్మాయి ఇలా ఉంది కొంచెం అంటే ఇంత హైలైట్ అవుతుందని కూడా నేను అనుకోలేదు. అంత కామ్ గా ఉన్నానా, అంత రిజర్వ్డ్ గా ఉన్నానా? అంత కామ్గా రిజర్వ్డ్ గా ఉండటం ఒకటి. రెండోది ఏంటంటే ఆ సిమిలారిటీస్, శ్యామ్లీతో ఉన్న ఆ సిమిలారిటీస్ బాగా, శాలినితో ఉన్న ఆ సిమిలారిటీస్ బాగా ఇదైనాయి అనమాట. వైరల్ అయినాయి ఎడిట్స్. చదువుకున్నారా? కామెంట్స్ చదువుకున్నారా వాటికి? అంటే ఎడిట్స్ రాసి పెడతారు కదా, పెట్టేటప్పుడు ఒక లైన్ రాస్తాం కదా, హుక్ లైన్స్ చదివారు అవి? బాగా క్రియేటివ్ గా రాస్తున్నారు, చాలా నచ్చింది. ఈమె డైరెక్టర్ ఏంట్రా, హీరోయిన్ మెటీరియల్ రా. వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. కాకపోతే అంటే ఐ టోల్డ్ యూ కదండి, ఇప్పుడు మనం లవ్ స్టోరీస్ రాసినప్పుడు కూడా ఒక లవ్ అని కాదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడడానికి ఒక రీజన్ ఉండదు. దే వుడ్ బి అ లిటిల్ మూమెంట్. ఆ అమ్మాయి ఏదో అందంగా ఉంది, దేవతలా ఉందో వాట్ ఎవర్ అంతేం ఉండదు. బాగుంటారు, ఓకే, మంచి అమ్మాయిలు ఉంటుంది. కానీ ఒక చిన్న అంటే నాకు పర్సనల్ గా ఆనెస్ట్లీ నాకు అనిపించేది ఏంటి అంటే, తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ అభిమానం చూపిస్తారు. మనం తమిళ వాళ్ళ సినిమాలు చూస్తాం, మలయాళం సినిమాలు హిట్ చేస్తాం, అలా సేమ్ రెసిప్రికేట్ అవ్వదు ఆ ఇండస్ట్రీస్ లో. మనం అన్ని సినిమాలు చూస్తాం, అన్నిటిని హిట్ చేస్తాం, అందరినీ ప్రేమించేస్తూ ఉంటాం, మంచి వాళ్ళం బేసిక్ గా. సో మా అన్నయ్యని చూడొచ్చు, సంగీతం చూడొచ్చు, ఇప్పుడు అభిలాష్ ఉన్నాడు, అందరూ ఎవ్రీ వన్ ఇస్ సో ఎంకరేజింగ్. సో ఇప్పుడు మీరు ఉన్నారు, ఎంత మాట్లాడుతున్నారు నాతో, యూ సో హ్యాపీ ఫర్ మై సక్సెస్, యూ సో హ్యాపీ దట్ ఐఎమ్ అ ఫీమేల్ డైరెక్టర్ హియర్. అలానే వాళ్ళందరూ కూడా. సో అందులో ఒక డైరెక్టర్ అనగానే వాళ్ళకి ఏదో ఒక చిన్న పాజిటివ్నెస్ వచ్చింది. ఇంకొకటి నచ్చితే అన్ని నచ్చేస్తాయి. అలా ఎత్తుక్కొని అట్లా మంచిగా